పూర్తిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా మీ ముందుకు వచ్చినప్పుడు వారు చేసినటువంటి గ్రామాలకు అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని చాలా మందిని సర్పంచులుగా గెలిపించిండ్రు. మీ అభిమానానికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తాను. పేర్లు తీసుకోకపోతున్నందుకు మన్నించమని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని 20 వార్డుల నుంచి ఇక్కడికి అశేషంగా తరలి వచ్చినటువంటి మా దుబ్బాక అక్కాచెల్లెళ్ళకి అన్నాదమ్ములకి ఇటీవలనే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీలోకి వచ్చినటువంటి దుబ్బాక పట్టణ మాజీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సోదరుడు పల్లె వంశీ గారికి కొన్ని కారణాల చేత టికెట్లు ఇవ్వలేకపోయినా పెద్ద మనసుతో అభ్యర్థుల గెలుపు కృషి చేస్తున్నటువంటి నేను రోజు మాట్లాడుతుంటే మీ ఆశీస్సులతో ఇదే పోచమ్మ తల్లి చౌరస్తాలో అనేక సార్లు మిమ్మల్ని కలిసి మీ బాధలు నాకు నా బాధలు మీతో పంచుకొని మీ అందరి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక అనే 3 అక్షరాలని ప్రపంచంలో నలుమూలలలో ప్రజలు నా దుబ్బాక గత ప్రజలు 3 సంవత్సరాలు మీ బిడ్డగా దుబ్బాక శాసనసభ్యునిగా పనిచేసే అవకాశం నాకు ఇస్తే 3 ఏళ్లు ఇదే దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉంది 24/7 ఎవరు ఎప్పుడు ఏ కష్టం వచ్చిందని వచ్చినా పార్టీలు జెండాలు పక్కన పెట్టి దుబ్బాక బాగుండాలి, దుబ్బాక అభివృద్ధి చెందాలి, దుబ్బాక ప్రాంత ప్రజలకి న్యాయం జరగాలని 3 సంవత్సరాలు నేను ఎట్లా కొట్లాడినో మీ బిడ్డగా మీకు అందరికీ తెలుసు. నేను ఎమ్మెల్యే ఎవరికే 4 ఏళ్ల క్రితం డబుల్ బెడ్రూములు కట్టి ఎట్లా పంచుకోవాలో తెలియక, ఎవరికి ఇయ్యాలో తెలియక, ఏ కౌన్సిలర్కి ఎన్ని పైసలు ఇయ్యాలో తెలియక ఆడ కూలిపోవడానికి సిద్ధమైన డబుల్ బెడ్రూమ్లని కలెక్టర్తో సహా అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులందరినీ తెచ్చి డ్రాలు ఇస్తే ఏడాది దాకా మీకు వంచకపోతే ఎట్లా అవుతుంది పాత్రగా పోదామని చెప్పి మిమ్మల్ని తీసుకుపోయి ఆ రోజు నేను గృహప్రవేశం చేయించిన. ఇప్పుడు దుబ్బాక డబుల్ బెడ్రూమ్లు కూలిపోక మనుషులు ఉంటున్నారంటే ఆ రోజు మా అక్క చెల్లెళ్ళు నా మాట విని ధైర్యంగా ఎవడొచ్చినా సరే మా ఇళ్లలో మేము ఉంటామని వచ్చారు. ఉంటున్నా ఎలా డబుల్ బెడ్రూమ్లలో అప్పుడు ఎత్తలేరు మా అక్కలు మిమ్మల్ని కూడా అప్పుడు చేయరా? ఒక్కసారి ఆలోచించాలి. అప్పటికే 4 ఏళ్ళు అయింది కట్టి, ఇంకా కొన్ని ఇల్లు మిగిలిపోయింది. నేను గృహప్రవేశం చేపిస్తే రఘునందన్కి పేరెత్తలేని అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీకు మంచినీళ్లు కట్ చేసిరు, కరెంటు కట్ చేసిరు. ఇయ్యాలని కూడా 2 బెడ్రూమ్లకి ఒక్కసారి కూడా గెలిచిన ఎమ్మెల్యే వచ్చి అవన్నీ కష్టమైందని ఇయ్యాల దాకా ఒక్కసారి కూడా దుబ్బాక ఎమ్మెల్యే అడగలేదు. అడిగిందా? అప్పుడు 3 ఏళ్ళు ఎంపీగా ఉండేనా, ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది ఎమ్మెల్యే. వచ్చిందా ఒక్కసారి డబుల్ బెడ్రూమ్లకి మీ కష్టమైందమ్మా అని అడిగిందా? అసలు కనబడుతున్నా క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే గారు, దుబ్బాక ఎమ్మెల్యే గారు దాదాపు గెలిచి 27 నెలలైంది. నాకు తెలిసి 27 సార్లు రాలేదు దుబ్బాక ఎమ్మెల్యే అయ్యాలంటే. నేను చెప్తే గర్వంగా నేను 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే 30 రోజులు మాత్రమే పట్టణంలో అసెంబ్లీ నడిచినప్పుడున్నా, మిగతా రోజులంతా దుబ్బాక క్యాంప్ ఆఫీసులో ఉన్నాను. నేను 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దుబ్బాకకి ఏం చేసినానే ఒకసారి ఆలోచించుండ్రి. అప్పుడు ఆయన 10 ఏళ్ళు ఎంపీ ఉండే, పేరొత్తది రఘునందన్ కానీ ఆ పక్కన ఒక ఆయన ఉంటాడు సిద్దిపేట, కాడి పెరిగినట్టు పెరిగింది 6 అడుగులు. దుబ్బాకకి ఎవరన్నా మొదటి శత్రువు ఉన్నాడంటే ఆ పక్క నియోజకవర్గం మొదలు చెప్తే ఇంకొకటి కాదు. వీళ్ళకి ఎప్పటికీ దుబ్బాకలకు ఎప్పటికీ ఆ సిద్దిపేట ఆయన వస్తే తప్ప వీళ్ళకి నోరు తగలేదు. ఏం చేసినా ఒక్కసారి చూడురా సిద్దిపేట ఆయన. నేను ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు మీకు అందరికీ ఆదుకుంటుంది. దవాఖానకి మొండి గోడలు ఉండే దుబ్బాక 100 పడకల ఆసుపత్రికి కొట్లాడితే దవాఖాన మొత్తం కంప్లీట్ చేస్తే రోడ్ ఇవ్వద్దని కోర్టుకొని స్టే తెప్పించారు. అప్పుడు ఉన్నటువంటి మెదక్ ఎంపీ, సిద్దిపేట నుంచి ఉన్న మంత్రి కోర్టుకొని కొట్లాడి మళ్ళా ఆ దవాఖాన ఓపెన్ చేయించిన 100 పడకల దవాఖాన దుబ్బాక లోపల. పిల్లల్ని పిలిచి కొబ్బరిగా కట్టుకున్న సిగ్గులేని ఎవరైనా ఉంటారు
లేదంటే టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నారు మీ ఎమ్మెల్యే చెప్పాలి కదా మరి ఎమ్మెల్యే సామే కాళ్ళారా దాపి నా దగ్గర రూపాయలు లేదంటున్నాడు ఇక ఎమ్మెల్యే దగ్గరే లేకపోయా మీ పార్టీ గల్లీలో లేకపోయా మీ పార్టీ ఢిల్లీలో లేకపోయా సారు ఫామ్ హౌస్ లో హరీష్ అని అడుగులో పట్టి కవితక్క ఢిల్లీలో సారా అమ్మేందుకు కేటీఆర్ దుబాయ్ లో చుట్టూ కారుకు 4 పయ్యలుంటే 4 దిక్కులే పోతుండబట్టే మున్సిపాలిటీలో జెండా ఎగిరేసి జెండా వందనం చేసి పిప్పరమెంట్లు చాక్లెట్లు కిలో స్వీట్ వంచితే దుబ్బాక మున్సిపాలిటీలో 15 ఆగస్టు రోజు ఒక్కరోజు పెట్టిన ఖర్చు 1 లక్ష ఎంత సారు 2000 ఇస్తున్నాడు పింఛను మా కాంగ్రెస్ కోటగింది 4000 పింఛన్ ఇస్తాము అని చెప్పారు ఎంత అవ ఎంత ఇస్తామని చెప్పారు అంతా ఎంత ఇస్తామన్నారు నాకు వెలువడుతుంటారు కదా నువ్వు కూర్చొని కేసీఆర్ చుట్టం ఉన్నట్టుంది అవి కూర్చో ఇంట్లో ముసలైన ఒక ఆయనకే ఇస్తే కష్టమవుతుంది ముసలమ్మ కూడా ఇస్తాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 4000 పింఛన్ ఇస్తామన్నారు వచ్చిందా 4000 పింఛను కాంగ్రెస్ వచ్చినాక 4000 పింఛన్ వచ్చిందా అవలకు వచ్చినట్టుంది దుబ్బాకలకు వచ్చిందా మరి సపోర్ట్ చేయలేరు మీరు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే 4000 ఇచ్చిరని అనుకుంటారు ఇచ్చిరా ఇయ్యలేదనే చేతులు ఎత్తురు ఏ కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు మీ బిడ్డ పెళ్లి చేస్తే నేను 1 లక్షకు తోడు ఇంకో తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చిందా తులం బంగారం ఇచ్చిరా ఆ కళ్యాణ లక్ష్మి పైసలు కూడా దిక్కులేదు 6 నెలలు నాకు వస్తలేదు రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే మరి ఎందుకైనా మరి నువ్వు ముఖ్యమంత్రి అంటే అలా లక్క బిడ్డలు ఉన్నాయనుకొని వచ్చినా కానీ వీడికి వస్తే మట్టి కుండలు కూడా లేవు కుమ్మరంలో కుండలు కూడా దొరుకుతలేవు ఢిల్లీకి పోయేవాళ్ళన్నా మా కిషన్ రెడ్డి సార్ పట్టుకొని పైసలు అడుక్కుందామంటే ఢిల్లీకి పోయేవాళ్ళు ఇంటి ముంగట చెప్పులు ఇస్తే ఆయనతో చెప్పులు ఎత్తుకొని పోతున్నారు తెలంగాణలో కనబడితే దొంగలు చూసినట్టు చూస్తున్నారని నేను చెప్పలేదు అర్థం రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ఇక కాంగ్రెస్ 2000 4000 ఇవ్వకపోయి ముసలాయనకు ముసలమ్మకు పింఛన్ రాకపోయి అమ్మో ఇంకో మాట చెప్పారు డబుల్ బెడ్రూమ్లు మంచిగా లేవు ఏమిద్దాం ఏమిల్లు వచ్చినాయక దుబ్బాకి వచ్చినాయి ఇందిరా మిల్లు ఒక్కరికన్నా ఇది పరిస్థితి ఏమన్నారు మీరు పునాది నింపూరి 1 లక్ష రూపాయలు ఇస్తారు గోడలు జరంత లేపూరి ఇంకో 1 లక్ష రూపాయలు ఇస్తాం స్లాబ్ అయితే ఇంకో 1 లక్ష ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళు అయిపోయింది ఇక ఇప్పుడు పునాదులు మొదలు పెడితే ఆయన దిగిపోయేసరికి వస్తుంది కానీ ఇందిరా మిల్లు మాత్రం పూర్తి కాదు ఇది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ లేదు మన దుబ్బాకలో మన కాంగ్రెస్ లేదు నేను పోటీ చేస్తున్నప్పటి నుంచి ఇవాళ దాకా 2014 నుంచి ఇవాళ దాకా దుబ్బాకల కాంగ్రెస్ కి ఎప్పుడు డిపాజిట్ రాలేదు ఒక్కసారి అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కొద్దిసేపటి క్రితం దానికి చొప్పదండికి పోయింది సారు చొప్పదండిలో ఏం మాట్లాడుతున్నాడు